ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె రాజశ్యామల పూజ నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజు అభివృద్ధి చెందుతుందని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि। ओम श्रद्धाय नमः, ओम विभूतिये नमः, ओम सुरभ्ये नमः, ओम परमात्मिकाय नमः। ओम देश की नेता, देश की नेता, देश की नेता, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, लॉन्ग लिव, देश की नेता, देश की नेता, लॉन्ग लिव, लॉन्ग लिव। గౌరవ ముఖ్యమంత్రి గారి 69వ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నిండు నూరేళ్లు ఉండాలని, వారికి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని, వారితో పాటు వారి పరిపాలన దక్షత అమ్మవారి దయతోని మరింత పెరిగి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధికి స్థానిక మంత్రివర్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక అధికారులు ఈవో గారు అందరూ కూడా బాగా శ్రద్ధతో పనిచేస్తూ ఇక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా మారుతున్న విషయం మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల సౌకర్యార్థం అనేక కార్యక్రమాలు చేపట్టడం, ఈ ఆలయం రోజుకి అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. థ్యాంక్ యూ.